జననియు సమస్త బాంధవ జనములు ప్రియమంద వారి శాంతులుగా చేయను నెమిగనొకటి అయి మననుందరగేది ఉనికి మా పౌరుషమే. అంటే మా తల్లియును చుట్టపక్కలు హర్షించేటట్లు, దుర్యోధనాదులు యుద్ధం మాట ఎత్తకుండా శాంతించేటట్లును, కౌరవులు మేము కలిసిమెలిసి ఒద్దికగా జీవించేటట్లు మార్గం తెలియక ఇట్లా బ్రతకటం మాకు మొగతనం కాదు. ఇప్పుడు ఎడరు తీరటం అంటే, ఎడరు అంటే కష్టం తొలగటం, అంటే కష్టం తొలగాలని ధర్మరాజు స్పష్టం చేస్తున్నాడు. ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి ఇట్లానే కొనసాగటానికి వీల్లేదు. మా రాజ్యమా మాకు కావాలి, పోనీ వాళ్లతో యుద్ధం చేసినాడు అనవసరంగా అన్నటువంటి అపవాదు అవసరం లేదు అంటే ధర్మరాజు ఎంత నీతియుక్తుడో అంత గడసరి కూడా. వాళ్ళ తప్పును ఎండగడుతూ మొదలు వాళ్ళ తప్పులు సమాజానికి చూపిన తర్వాత ఇక దిక్కులేకనే ధర్మరాజు యుద్ధానికి వచ్చినాడు అన్న తలంపు అందరికీ కలగాలి. ఆ తర్వాత యుద్ధం చేసి ఒకవేళ పరిష్కారం లేకపోతేనే ధర్మరాజు యుద్ధం చేసినాడు అన్న పేరు రావాలి. ఈ విధంగా తాను చక్రవర్తి కనుక కార్యక్రమాన్ని చాలా ఓంపికగా చేయమని కృష్ణుణ్ణి ప్రార్థించినాడు. ఇచ్చటి బంధువులు నీవును అచ్చెరువడి వినుచునుండ ఐదూళ్ళును మాకీయ ఐదూళ్ళును మాకిచ్చినను జాలునంటిని బొచ్చముగా దింత పట్టు పూర్ణము సుమ్మి. కృష్ణ, ఇక్కడున్న చుట్టాలు నీవును విస్మయంతో వింటూ ఉండగా సక్రమంగా మాకు అర్ధరాజ్యం పంచివ్వటానికి గనక మా తండ్రికి మనసొప్పకపోతే ఇంద్రప్రస్థం, కుశస్థలం, మృగస్థలం, వాసంతి, వారణావతం చాలు. అందుకు అతడు ఇష్టపడకపోతే ఎక్కడైనా మేము తలదాచుకొనటానికి 5 ఊళ్ళు ఇచ్చినా చాలు అని సంజయుడితో ఇంతవరకు నేను చెప్పిన మాటలలో కపటం లేదు, అంతా యథార్థం సుమా అని ధర్మరాజు శ్రీకృష్ణునికి చెప్పినాడు. చెప్పి ఇంకా ఏమంటున్నాడంటే, ఆ దుర్యోధనుడంత మాత్రయును చేయజాలడో గాని పెంపేద క్రూరత కూర్వరాదు సిరినాకేలందులే గ్రాసవాసోద్యైనంబులు వచ్చు నాయరయు నీ చుట్టాల కుంగావు నన్మోదం బందుట గల్గు కౌరవులు నేముం పొంది శ్రీనుందినన్. పోని నాకెందుకు అంటావా, ఆ దుర్యోధనుడు కడకు నేనడిగిన 5 ఊళ్ళను ఇస్తాడో లేదో ఇవ్వడో తెలియదు గాని గౌరవం చెడేటట్లు క్రూర కార్యాచరణానికి నా మనస్సు ఒప్పుకోదు. పోనీ రాజ్యసంపద నాకెందుకని వారిని అడగటం మానితే నన్ను ఆశ్రయించుకొని ఉన్న నా బంధుజనులకు కూటికి గుడ్డకు దైన్యం ఏర్పడుతుంది. కనుక కౌరవులు మేము ఒద్దికగా ఉండి రాజ్య సంపద పంచుకుంటే ఉభయులకు సంతోషం సమకూరుతుంది అంటే భావోద్వేగంతో పలికినట్లు తిక్కన గారు రచించినారు. ఇందులో భావము ఉన్నది, ఉద్రేకము ఉన్నది. పోనీ ఆయన భావం ఏమిటి, 5 ఊళ్ళైనా ఇస్తే బాగుంటుంది, ఎక్కడో చోట తలదాచుకోవాలి కదా, చుట్టాలు బంధువులు ఉన్నారు అందరూ నాకు, ఎందుకంటే కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాలు ఎంతమంది ఎస్టాబ్లిష్మెంట్ మరి, ఎందుకంటే రాజ్యం పెరిగింది, చుట్టాలు పెరిగినారు. ఈ విధంగా ధర్మరాజు శ్రీకృష్ణునికి చెప్పుకోవచ్చినాడు. అయితే ధర్మరాజు చెప్పిన మాటలలో యథార్థము ఉన్నది. యుద్ధం వస్తే ఇటు నాశనమే అటు నాశనమే, అది కాకుండా చూడమని ధర్మరాజు చెప్పినాడు. అకట లాతులైన పగరైనను చంపన కోరనేల ఉండొక్క తెరంగులేదే అది యొప్పదే బంధు సుహృజనంబులాదిక్కులనున్నవారు గణుతింపక సంపదకై వధించి దూరెక్కుట దోషమందుటను ఈ దురవస్థల కోర్వవచ్చునే. అయ్యో, లాతులు అయినను, లాతులు అంటే పరాయివారు, పగరు అయినను అంటే శత్రువులైనను,
రాతులైనా అంటే పరాయి వాళ్ళైనా శత్రువులైనా చంపాలని ఎందుకు అనుకోవాలి మనం? యుద్ధం కంటే మరొక మార్గం లేదా? ఇప్పుడు వారు ఇతరులే అవుదురుగాక విరోధులే అయినారనుకుందాం, చంపవలనని ఎందుకు కోరుకోవాలి? పోరాటం కంటే మరో మంచి దారి ఏమైనా ఉన్నదా? ఆ మార్గం మంచిది కాదా? కౌరవుల పక్షంలో మాకు చుట్టాలు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, వారిని లెక్కబెట్టక రాజ్యసంపదకై గనక సంహరిస్తే నిందలు పాలుగాక తప్పదు, పాపాలు ముటగట్టుకునక తప్పదు. ఇట్లా ఇహపరాలు రెండింటికి దూరం చేసే దురుద్దేశాన్ని నేను భరించలేను. రారాజు రాజ్యభాగం ఇయ్యడు కాబట్టి యుద్ధం చేసి రాజ్యభాగం పొందడమే కర్తవ్యం అని భావించే వారి తలపును మనస్సులో ఉంచుకొని ధర్మరాజు యుద్ధం కంటే వేరే మరొక మార్గాన్ని అన్వేషించవలసిన అవసరాన్ని ఈ పద్యంలో ధర్మరాజు నొక్కి చెప్పినాడు. క్షాత్రధర్మమింత కష్టమగునే పెరధర్మమాచరింపదగదటండ్రు కాన శస్త్రజీవికయసగియున్నది ఐల వంశనాశనమనభిమతము. అయ్యో ఔరవురా, క్షత్రియ ధర్మ పాలనం ఎంత కష్టంతో కూడుకున్నది వాసుదేవా. అన్యధర్మాచరణమా రాజులకు తగదని పెద్దలంటారు కనుక ఆయుధాలను చేతబట్టి బ్రతకటమే వారికి అంటే క్షత్రియులైన వారికి యోగ్యమైన పని. కానీ రాజ్యానికై కుల నిర్మూలనం చేయటం నాకు సమ్మతం కాదు. ఇక్కడ అజాతశత్రువు యొక్క అంతర్మథనానికి ఈ ఆట వెలది అచ్చమైన వాచకం. మూలం గమనిస్తే చాలా ముచ్చటగా ఉంటుంది. పరధర్మం మంచిది కాదు అని గీతలో కూడా మనకు వినిపిస్తుంది. పాప క్షత్రియ ధర్మో యం నయంచ క్షత్రబాంధవా సనః స్వధర్మో ధర్మో నావృత్తిరన్యాని గర్హితా. క్షత్రియ ధర్మం ఎంత పాపం అని మూలంలో ఉంటే ఎంత కష్టం అని తెలుగులో అన్నాడు తిక్కన సోమయాజి. మనమేమో క్షత్రియ బంధువులమని మూలంలో ఉంటే తిక్కన దాన్ని వదిలివేసినారు. ఈ విషయం వాచ్యం చేయవలసిన అవసరం లేదు, అది మనకు స్వధర్మం. ధర్మమైన పరధర్మం నిందలకు పాత్రమవుతుంది అన్న చక్కటి నానుడిని మనకు తిక్కన సోమయాజులు చాలా చక్కగా అందించినారు. కలహమగుట లక్ష్మి కావించు ప్రాణహానియుజేయు ఇంత నిక్కువంబు పలువురొకని కోడి పారుట బల్లిదులనద చేస చెడుటయును ఘటించు. కలహమగుట లక్ష్మి కావించు ప్రాణహానియును జేయు ఇంత నిక్కువంబు పలువురొకని కోడి పారుట బల్లిదులనద చేత చెడుటయును ఘటించు. యుద్ధం జరిగితే సంపదలు సంప్రాప్తిస్తాయి, ప్రాణహాని కూడా సంభవిస్తుంది అనే మాటలు ఎటువంటి సందేహం లేదు. పెక్కు మంది ఒకటి చేతిలో ఓడిపోయి పరిగెత్తిపోవడం, బలవంతులు బలహీనుడి చేత చిక్కి సమసిపోవడం కూడా జరుగుతుంది యుద్ధంలో. ఎవరు బలవంతులు ఎవరు బలహీనులు లాభ నష్టాలు ఇప్పుడు చెప్పటం కాదు, ఆ సమయాలను బట్టి మనం బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. జయమగుణోడు మనుని క్షయమొక్కడు లేదు విలుము సమరమునంబరాజయము మరణంబు కంటే హృదయపుట భేదలము సేయు సత్యంబనఘా అని సంబోధిస్తున్నాడు శ్రీకృష్ణుడిని. ఏమని అంటున్నాడంటే, కృష్ణ, యుద్ధంలో మనమే గెలుస్తాం లేదా మనమే ఓడిపోతామని నిశ్చయంగా చెప్పడానికి వీల్లేదు. సంగ్రామంలో అపజయమే సంప్రాప్తమైతే అది మరణం కంటే కూడా గుండెను బ్రద్దలు చేసి దుస్సాహమైన వేదనను కలిగిస్తుంది. ఇది నిజం. విజయం తథ్యం కానీ యుద్ధం కంటే మరణం మేలని ధర్మరాజు పేర్కొని సభ్యులు యుద్ధేతర మార్గాలలో కార్యసాధన మేలని తలంచేటట్లు చేస్తున్నాడు. అంటే ధర్మరాజు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు తన వాళ్ళను కూడా. విజయం మనదే అని, విజయం తథ్యం కాని యుద్ధం కంటే, విజయం మనదో కాదో తెలియని యుద్ధం కంటే మరణమే మేలని
యుద్ధేతర మార్గాలు ఏమైనా ఉన్నాయా ఆలోచించండి అని తన యొక్క బంధువులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఎందుకు? అతను చక్రవర్తి, అందరి గురించి ఆలోచించాలి. కాన అవశ్యం వెనకునగాని ఉపాయమున పగల కడతీర్చు ధృతింబూని నడచునెవ్వడు ఎండదాన చేయి మెట్టుకొని అతడు నిద్రించున్. కాబట్టి తప్పకుండా యుద్ధం అన్ని అనర్థాలకు మూలమవటం చేత కయ్యం చేయకుండానే ఉపాయంతో విరోధులను అణిచివేయగలనే ధైర్యం వహించి ఎవడు ప్రవర్తిస్తాడో వాడు గుండె మీద చేయి వేసుకొని నిశ్చింతగా నిద్రిస్తాడు. అంటే యుద్ధోపాయాన్ని ప్రయోగించే అవసరం రాకుండానే సామధాన భేదోపాయాలతోనే కార్యఫలాన్ని సాధించడం ఉత్తమమని ధర్మజుడు తేల్చిన ఫలితాంశం. ఇది శాస్త్రసమ్మతమైన ధర్మనీతి. పగయ కరిగినేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్లగాక యురడిల్లి ఉండునెట్లు చిత్తముఖమాటుగావున వలనధరిక దీర్ఘ వైరవృత్తి. అంటే శత్రుత్వమే ఏర్పడితే పామున్న ఇంట్లో కాపురం ఉన్నట్లే ఉంటుంది, కానీ ఒక్క తడవైనా మనస్సు నిమ్మలంగా ఉండదు. గనుక ఎవరితోనూ దీర్ఘకాలం విరోధంతో ప్రవర్తించడం తగదు అని ధర్మరాజు చెప్తున్నాడు. సుఖం ప్రశాంతస్వపితి హిత్వా జయపరాజయౌ జాతవైరశ్చ పురుషో దుఃఖం స్వపితి నిత్యదా అని మూలంలో వేదవ్యాసుడు చెప్పినటువంటి మహాభారత వాక్యం. అనివృత్తేన మనసా సత్సర్వ ఇవ వేష్మని ఉత్సాదయతి యః సర్వం యశస్సాసన్ విముచ్యతే. జయాపజయాలను పట్టించుకొని ప్రశాంత చిత్తులు సుఖంగా నిద్రిస్తారు. పగబట్టిన పురుషుడు ప్రతిదినం దుఃఖంతో పడుకుంటాడు. పగవలన సుఖం లేనివాడు పామున్న ఇంటిలో ఉన్నవాడి వలె సర్వాన్ని పాడు చేసుకుంటాడు. వాడికి పూర్వమున్న కీర్తి కూడా తరిగిపోతుంది అని మూల తాత్పర్యం. తిక్కన మూలాన్ని సందర్భోచితంగా చికిలి పెట్టి వాడుకున్నాడు. సంస్కృతంలో వైరం అనే పదానికి తెలుగున పగ అని బాగా అబ్బింది. పాముకు పగకు సరి అయినటువంటి సంబంధం అట్టగట్టి సిక్కన సోమయాజి మనకు తెలిపినారు.